హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ లర్నింగ్ ఛానల్ స్టాక్ లాజిక్. సో ఇవాళ మన కంటెంట్ వచ్చేసి ఫండెడ్ అకౌంట్. ఫండెడ్ అకౌంట్ అంటే ఏంది, దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. బట్ ఆ ఫండెడ్ అకౌంట్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఐ వుడ్ లైక్ టు షేర్ ఫ్యూ థింగ్స్ విత్ యూ. లైక్ ఈ ఫండెడ్ అకౌంట్ని నేను ఎందుకు చూస్ చేసుకున్నా, వాట్స్ ద రీజన్. ఈ ఫండెడ్ అకౌంట్ గురించి ఏదో చెప్పి వదిలేయడమే అంతేనా, ఆ తర్వాత ఇంకా ఫర్దర్గా గైడెన్స్ ఇంకేముండదా? సో ఇట్స్ నాట్ అబౌట్ జస్ట్ ఏదో ఈ ఫండెడ్ అకౌంట్ గురించి చెప్తున్నా, ఆ తర్వాత నేను ఏదో ఫండెడ్ అకౌంట్ తీసుకున్నా, ఐ హావ్ గ్రోన్ మై సెల్ఫ్, అలా ఏమి ఉండదు. ఎవ్రీథింగ్ విల్ బి షోన్ ఆన్ దిస్ యూట్యూబ్ ఛానల్. ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటా నేను. సో దట్ ఇట్స్ నాట్ ఓన్లీ మీ హూ గ్రోస్ హియర్, ఇట్స్ ఆల్ వీ హూ గ్రోస్ హియర్. సో ఐ మేడ్ ఏ వెరీ బిగ్ లిస్ట్, చాలా పెద్ద లిస్ట్ ఉంది. లైక్ ఏంది ఈ ఫండెడ్ అకౌంట్ జర్నీ ఏంది అనేది చాలా పెద్ద లిస్ట్ రాసుకున్నాను. ఫస్ట్ విల్ టాక్ అబౌట్ అసలు ఫండెడ్ అకౌంట్ అంటే ఏంది, అది మనకి ఎట్లా యూస్ఫుల్ ఉంటుంది. ఆ తర్వాత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండెడ్ అకౌంట్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ఇండియా. ఆ తర్వాత విచ్ ఆర్ ద బెస్ట్ ఫండెడ్ అకౌంట్స్ విచ్ ఆర్ లెజిట్, విచ్ ఆర్ లైక్ చాలా దే హావ్ బీన్ ఇన్ టు ద మార్కెట్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్, విచ్ ఆర్ లెజిట్. ఆ తర్వాత వాటి ప్రైస్ స్ట్రక్చర్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఏముంటుంది ఆ పర్టికులర్ ఫండెడ్ అకౌంట్ కొనుక్కోవడానికి. ఆ తర్వాత ట్రేడింగ్ రూల్స్ ఏముంటాయి, అది ఫండెడ్ అకౌంట్ని మనం పాస్ చేయాలంటే ఫండెడ్ అకౌంట్స్ ఎట్లుంటుంది. అండ్ నేను లైవ్లో ఒక వీడియో కూడా పోస్ట్ చేస్తాను. నేను పర్చేస్ చేసే ఒక అకౌంట్ని, ఏ అకౌంట్ని పోస్ట్ చేస్తాను, ఆ అకౌంట్ని లైవ్లో పోస్ట్ చేస్తాను. వీడియో మొత్తం ఫుల్ గైడెన్స్ ఉంటుంది, సో దట్ మీరు కూడా నాలాగా ఫండెడ్ అకౌంట్ని కొనుక్కోవచ్చు. ఆ తర్వాత ఫండెడ్ అకౌంట్ కొనుక్కున్న తర్వాత ఫండెడ్ అకౌంట్కి ఒక సబ్సిడరీ ట్రేడింగ్ బ్రోకర్స్ ఉంటారు. లైక్ MT5, MT4, DCX, సీ ట్రేడర్, ట్రేడ్ లాకర్. ఇవన్నిట్లో బెస్ట్ ఏంది, ఇవన్నిట్లో బెస్ట్ ఏంది అనేది కూడా మనం చూస్ చేసుకుందాం. ఆ తర్వాత ఆ పర్టికులర్ ట్రేడ్లో ఆ పర్టికులర్ బ్రోకర్ ఏదైతే చూస్ చేసుకున్నామో, లైక్ MT5 కానీ, MT4 కానీ, సీ ట్రేడర్ కానీ, DCX ట్రేడర్ కానీ, లేదా ఇంకేదైనా ట్రేడ్ లాకర్ కానీ. సో దాంట్లో మనం ట్రేడ్ ఎట్లా ప్లేస్ చేస్తాం, ఆ ప్లేస్ చేసే ట్రేడ్ని కూడా నేను లైవ్లో వీడియో తీసి ఐ విల్ పోస్ట్ ఇట్ ఆన్ యూట్యూబ్. ఆ తర్వాత మనం ఏ ఇన్స్ట్రుమెంట్స్ ట్రేడ్ చేయొచ్చు ఈ ఫండెడ్ అకౌంట్లో, మనం క్రిప్టో ట్రేడ్ చేయొచ్చు, మనము ఫోరెక్స్ ట్రేడ్ చేయొచ్చు, మనం మెటల్స్ ట్రేడ్ చేయొచ్చు, మనం ఇండెక్స్ ట్రేడ్ చేయొచ్చు, యూఎస్ ఇండెక్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు. ఆ తర్వాత నేను ఫండెడ్ అకౌంట్ తీసుకున్న తర్వాత నా ఫండెడ్ అకౌంట్ పాసింగ్ జర్నీ ఏదైతే ఉంటుందో, ఆ ఫండెడ్ అకౌంట్ని పాస్ చేసే జర్నీ మొత్తం నేను మీతో షేర్ చేసుకుంటా. ఎప్పుడెప్పుడు ఎలాంటి ట్రేడ్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా, ఎందుకు తీసుకున్నా అని ఎవ్రీథింగ్ నేను మీతో షేర్ చేసుకుంటా. ఆ తర్వాత ఇఫ్ ఇన్ కేస్ నేను ఆ ఫండెడ్ అకౌంట్ పాస్ అయ్యి నాకు పేఅవుట్ కూడా రిసీవ్ అవుతాయి, ఆ లైవ్ పేఅవుట్స్ కూడా నేను మీకు లైవ్లో చూపిస్తా. ఐదర్ లైవ్ వచ్చైనా చూపిస్తా, లేదా మీకు లైవ్లో పేఅవుట్ తీసుకొని ఆ ట్రాన్స్ఫర్ ఎట్లా అయ్యిందో కూడా చూపిస్తా. బేసికల్లీ పేఅవుట్స్ ఎట్లా తీసుకుంటాం అనే దాని మీద వీడియో చూపిస్తా. బేసికలీ ఒక ఫండెడ్ అకౌంట్ నుంచి వెళ్ళి మనకి పేఅవుట్ వచ్చేది ఉంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ USDT వస్తుంది, ఇన్ ఫార్మ్ ఆఫ్ రూపీస్లో రాదు మనకి. సో ఆ USDTని మళ్ళీ మనం క్రిప్టో వ్యాలెట్లో ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి, క్రిప్టో వ్యాలెట్లో కన్వర్ట్ చేసుకున్న తర్వాత క్రిప్టో వ్యాలెట్ నుంచి మళ్ళీ INRలోకి ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలి, ద ఫార్మ్ ఆఫ్ P2P, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఒకవేళ అట్లా కాదనుకుంటే డైరెక్ట్ మనకి USDTని డైరెక్ట్ మనం క్రిప్టో డెబిట్ కార్డ్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. క్రిప్టో డెబిట్ కార్డ్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ లైక్ HDFC, ICICI, SBIది డెబిట్ కార్డ్ ఎట్లుంటుందో సేమ్ అట్లే క్రిప్టోకి కూడా ఒక డెబిట్ కార్డ్ ఉంటుంది, వీసా డెబిట్ కార్డ్. ఇట్స్ వీసా డెబిట్ కార్డ్. సో మీరు డైరెక్ట్ పేఅవుట్ ఫండెడ్ అకౌంట్ నుంచి వచ్చే పేఅవుట్ని డైరెక్ట్ క్రిప్టో బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ క్రిప్టో డెబిట్ కార్డ్ నుంచి వెళ్ళి మీరు డైరెక్ట్ ఎక్కడైనా పేమెంట్ చేయొచ్చు. పెట్రోల్ బంక్లో కానీ, మీరు ఎక్కడైనా హోటల్కి వెళ్తే తినడానికి కానీ, లేదా అప్ టు ATMలో లైవ్గా మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు డైరెక్ట్ మనీని, క్రిప్టో టు INR. మీరు డైరెక్ట్ విత్డ్రా కూడా చేసుకోవచ్చు ATM నుంచి వెళ్ళి. సో ఈ ATMలో విత్డ్రా ఎట్లా చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను లైవ్గా, నేను వీడియో షూట్ చేసి మరి మీకు చూపిస్తా. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి, ఆ తర్వాత ఇంకా మేబీ కొంతమంది ఇప్పుడు భయపడుతుండొచ్చు, ఈ పర్టికులర్ క్రిప్టో బ్యాంక్ నుంచి వెళ్ళి మనం పేమెంట్ తీసుకుంటే ట్యాక్స్ ప్రాబ్లం వస్తుందా, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లం వస్తుందా. ఏ ప్రాబ్లం లేదు, ప్రతి ఒక్క ఇష్యూని నేను మీకు చూపిస్తాను. ఈ ATM కార్డ్ ద్వారా మనం విత్డ్రా చేసుకుంటే 30% ట్యాక్స్ కట్టాల్సిన అవసరం కూడా ఉండదు మనకి. సో దిస్ విల్ బి అవర్ టోటల్ ఎంటైర్ ఫండెడ్ అకౌంట్ జర్నీ. ఇట్స్ నాట్ ఏదో జస్ట్ చెప్పినామా వదిలేసినామా అని కాదు. నాతో ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ని నాతో పాటే తీసుకెళ్తా. లైక్ ఇఫ్ నేను గ్రో అవుతే మై సబ్స్క్రైబర్ షుడ్ గ్రో యాజ్ వెల్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో. సో ఎవ్రీ అప్డేట్ నేను మీతో షేర్ చేసుకుంటూనే ఉంటా. సో ప్రస్తుతానికి మనమైతే ఇవాళ ఒక పర్టికులర్ టాపిక్కి కన్ఫైన్ అయి ఉందాం. దట్ టాపిక్ ఈస్ ఫండెడ్ అకౌంట్. అండ్ అది మనకి ఎలా యూస్ఫుల్ ఉంటుంది, ఆ ఫండెడ్ అకౌంట్ ఎలా యూస్ఫుల్ ఉంటుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం.
బేసికల్లీ వాట్ ఈస్ ద ఫండెడ్ అకౌంట్? ఫండెడ్ అకౌంట్ ఈస్ నథింగ్ బట్ మన దగ్గర చాలా మంది ట్రేడర్స్ ఉన్నారు హూ హ్యావ్ గ్రేట్ స్కిల్స్ ఉన్నాయి. నేను ప్రతిసారి చెప్తా, మంత్లీ మీరు 10%, 5%, 10%, 5 to 15% మీరు మంత్లీ రిటర్న్స్ తీసినారనుకో, మీరు చాలా గ్రేట్. చాలా అంటే చాలా ఈజీ. 5 to 15% మీరు ప్రాఫిట్ తీసారంటే అది చాలా ఎనఫ్. చాలా అంటే చాలా ఎక్కువ. మీరు ఆ ప్రాఫిట్ తీస్తే సరిపోతుంది. ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. కాకపోతే ఏమైందంటే మన దగ్గర క్యాపిటల్ చాలా తక్కువ ఉంటుంది. 40,000, 50,000 మా అంటే 1 lakh ఉంటుంది. 1 lakh, 2 lakh ఉంటుంది. 1 lakh, 2 lakhలో నేను 10% రిటర్న్ తీసింది అనుకో, 1 lakhలో 10% నథింగ్ బట్ జస్ట్ 10,000. 2 lakhలో 10% ఈజ్ నథింగ్ బట్ జస్ట్ 20,000. సో ఇక్కడ ఏమవుతుందంటే మీ స్కిల్ ఉంది, మీకు ట్రేడ్ చేసే స్కిల్ ఉంది, 10% ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. కానీ ఇక్కడ ఏమవుతుంది, మీ దగ్గర క్యాపిటల్ లేదు. క్యాపిటల్ లేకపోవడం వల్ల, ఓన్లీ థింగ్ మీ దగ్గర క్యాపిటల్ లేకపోవడం వల్ల మీరు ఎక్కువ రిటర్న్స్ కోసం వెళ్ళాల్సి వస్తుంది. 25%, 35%, 50%, ఒక మంత్లో అకౌంట్ డబుల్ అయిపోవాలి, ఇట్లాంటి అన్ని ఆశలు పెట్టుకొని వస్తున్నాం. సో దానివల్ల మీరు ట్రేడింగ్ నుంచి అది డీవియేట్ అయిపోయి గ్యాంబ్లింగ్ సైడ్ వెళ్తున్నారు. సో కమ్ అప్ విత్ వెరీ 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 గుడ్ సొల్యూషన్, ఫండెడ్ అకౌంట్. ఫండెడ్ అకౌంట్ వల్ల మనకి ఏమవుతుంది? ఫండెడ్ అకౌంట్ వల్ల మనకు వచ్చేది ఏముంది? ఫండెడ్ అకౌంట్ తీసుకుంటే ఏమవుతుంది అంటే మనకి డిఫరెంట్ సైజ్ ఆఫ్ ఫండెడ్ అకౌంట్స్ ఉంటాయి. బేసికల్లీ ఐ విల్ టాక్ అబౌట్ $5,000 ఫండెడ్ అకౌంట్. సో బేసికల్లీ నేను చూసిన బెస్ట్ ఫండెడ్ అకౌంట్స్లో బెస్ట్ ఫండెడ్ అకౌంట్స్ ఏందో నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీ పోస్ట్ చేస్తా. సో ప్రస్తుతానికి ఇక్కడ చూస్తే ఒక $5,000 ఫండెడ్ అకౌంట్ కొనాలి అనుకుంటే మీ దగ్గర $36 ఉంటే సరిపోతుంది. అవునా? $36 మీ దగ్గర ఉంటే యూ కెన్ బై అ $500 అకౌంట్. $5,000 అకౌంట్ని కొనగలుగుతున్నాం. సో ఈ $5,000 ఫండెడ్ అకౌంట్లో మీకు మ్యాక్సిమం లాస్ లిమిట్ 10%. 10% కంటే కూడా మీరు ఎక్కువ లాస్ చేయొద్దు. 10% కన్నా మీరు ఎక్కువ లాస్ చేశారనుకో మీ అకౌంట్ టర్మినేట్ అవుతుంది. అంటే 10% లాస్ అంటే ఎంత? $500. అంటే $36 పెట్టి మీరు ఒక అకౌంట్ కొనుక్కుంటే మీరు $500 రిస్క్ చేయొచ్చు పర్ మంత్కి. మంత్ అని కాదు, మీరు ఎప్పటి వరకు అయితే అకౌంట్ టర్మినేట్ చేయకుండా జాగ్రత్తగా వాడుకుంటారో అప్పటి వరకు మీరు కట్టిన $36కి యూ కెన్ రిస్క్ అప్ టు $500. ఇట్స్ లైక్ మోర్ దాన్ 10 times. 10 times కన్నా ఎక్కువ. 10 times కన్నా ఎక్కువ. ఇంతకన్నా బెస్ట్ రీజన్ ఇంకేముంటుంది ఒక ఫండెడ్ అకౌంట్ మనం తీసుకోవడానికి? మేబీ ఫస్ట్ టైం ఫెయిల్ అవుతాము, మేబీ సెకండ్ టైం ఫెయిల్ అవుతాము. ఏదో ఒకసారి ఒక్క మంత్ మనం అనుకోకుండా ఈ $5,000 అకౌంట్లోకి వెళ్ళి ఒక 10% రిటర్న్ తీసినాం అనుకుందాం. 10% రిటర్న్ తీసినామని అనుకుంటే 10% ఆఫ్ దిస్ $5,000 ఈజ్ నథింగ్ బట్ $500. సో ఈ $500 మనం INR రూపీస్లో కన్వర్ట్ చేస్తే ఇట్స్ లైక్ అరౌండ్ 40,000 ప్లస్ 40,000 కన్నా ఎక్కువ కూడా. సో మీరు అనుకున్నాం కంటిన్యూస్గా ఒక అకౌంట్ వల్ల మిస్ అయినాం, మళ్ళీ సెకండ్ అకౌంట్ వల్ల మళ్ళీ మిస్ అయినారు, థర్డ్ అకౌంట్లో మీరు అనుకోకుండా ప్రాఫిట్ చేసిన 10%, మిగతా 2 అకౌంట్ల పైసలు వచ్చేసినట్టే, ఎక్స్ట్రా ప్రాఫిట్లో కూడా మీరు ఉన్నట్టే. సో బేసికలీ 5,000 కాదు, 5,000 కాకుండా మనకి 25,000, 25K అకౌంట్ ఉంటుంది, 10K అకౌంట్ ఉంటుంది, 50K అకౌంట్ ఉంటుంది, 100K అకౌంట్ కూడా ఉంటుంది. కాకపోతే ఒక్కొక్క అకౌంట్కి ఒక్కొక్క ప్రైజింగ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ ప్రైస్ స్ట్రక్చర్ ఏముంటుంది, విచ్ ఆర్ ద బెస్ట్ ఫండెడ్ అకౌంట్స్ మన ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ అవైలబుల్, ప్రతి ఒక్కటి కూడా లీగలే. దెర్ ఇస్ నథింగ్ ఇల్లీగల్ హియర్. ప్రతి ఒక్కటి కూడా లీగలే. సో ఇక్కడ 25,000, 10,000, 50,000, 100,000 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండెడ్ అకౌంట్స్ ఉంటుంది, మ్యాక్సిమం అప్ టు 100K. సో ఒక్కసారి గుర్తుంచుకొని, లైక్ ఒక 5 months, 6 months కంటిన్యూస్గా ఫండెడ్ అకౌంట్లో మీరు ట్రేడ్ చేస్తూ ఏదో ఒక రోజు యూ హ్యావ్ పర్చేస్డ్ ఏ 100K అకౌంట్, $100,000 అకౌంట్. $100,000 అకౌంట్లో యు మేడ్ 10% ప్రాఫిట్. ఒకసారి 10% ప్రాఫిట్ చేసినారు అనుకో, ఇట్స్ లైక్ $100,000లో 10% ఇస్ లైక్ ఆల్మోస్ట్ $1,000. $1,000 ప్రాఫిట్. $100,000లో మీరు 10% ప్రాఫిట్ చేసినట్టు, సారీ 1000 కాదు, $10,000. 10% ప్రాఫిట్ ఆఫ్ $100,000 ఇస్ $10,000. ఆ $10,000 INRలో కన్వర్ట్ చేస్తే ఇంటూ 85 చేస్తే 10,000 ఇంటూ 85 ఇట్స్ లైక్ సో మచ్, లైక్ ఆల్మోస్ట్ 8 lakh విత్డ్రా ఇది. సో ఆ రోజు గుర్తు చేసుకోండి, ఏదో ఒక రోజు అనుకోకుండా $100,000లో మీరు
ప్రాప్ ఫామ్ పాస్ అయ్యి అందులో ఆ ప్రాప్ ఫామ్లో మీరు 10% పే అవుట్ అయ్యి ఒక మంత్ కాకపోతే 2 మంత్స్లో 2 మంత్స్ కలిపి మీరు 10% ప్రాఫిట్ చేసి అప్పుడు పే అవుట్ రిక్వెస్ట్ పెడితే లైక్ ఒకసారి ఊహించుకొని లైక్ హౌ హ్యూమంగస్ అమౌంట్ విల్ యూ గెట్. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ నేను ప్రాప్ ఫామ్ గురించి చెప్పడానికి. అండ్ ఈవెన్ ఐఎమ్ షిఫ్టింగ్ మై సెల్ఫ్ ఇన్ టు ప్రాప్ ఫార్మ్స్ నౌ. ఇండియన్ మార్కెట్స్లో నాకు అంత ఇంట్రెస్ట్ వస్తలేదు ఈ మధ్య. లైక్ మార్కెట్స్ బీయింగ్ టోటలీ సైడ్ వేస్, మార్కెట్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అయిపోతుంది, రిటర్న్స్ తక్కువ అయిపోతుంది, దాని మీదకి వెళ్ళి మళ్ళీ టాక్సేషన్ ఎక్కువ అయిపోతుంది. సో బేసికల్లీ ఈ థింగ్స్ అన్నీ నేను మైండ్లో పెట్టుకొని ఐఎమ్ గోయింగ్ ఫర్ అ ఫండెడ్ ఫార్మ్ అకౌంట్. ఐ గెస్ తెలుగు ట్రేడర్స్లలో ఎవరు ఇది చేసారో లేదో ఐ డోంట్ నో, బట్ ఐఎమ్ కమింగ్ అప్ విత్ ఐడియాలజీ, అ గుడ్ ఐడియాలజీ. సో ఇట్ కెన్ హెల్ప్ మెనీ ఆఫ్ యూ పీపుల్. సో నాతో పాటు ట్రేడింగ్ జర్నీలో మీరు కూడా జాయిన్ అవ్వండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో రేపు ఆర్ ఎల్లుండి విత్ ఇన్ 2 daysలో రిలీజ్ అయిపోతుంది. లైక్ విచ్ ఆర్ ద బెస్ట్ ప్రాప్ ఫార్మ్స్ ఇన్ ఇండియా. ఆ బెస్ట్ ప్రాప్ ఫార్మ్స్లో నేనేం చూస్ చేసుకున్నా, ఆ తర్వాత లైవ్ అకౌంట్ని పర్చేస్ చేసే వీడియో కూడా మొత్తం మీతో షేర్ చేస్తా. అస్సలు ఏం మాత్రం కూడా ఒక్క చిన్న థింగ్ కూడా మీకు ఎక్కడ డౌట్ రాకుండా ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటా. దిస్ ఇస్ జస్ట్ ఇంట్రో వీడియో సో దట్ మన జర్నీ ఎట్లుండబోతుంది ట్రేడింగ్ జర్నీలో. ట్రేడింగ్ అంటే కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్, ఇక్కడికే మనం పరిమితం అవ్వద్దు. లైక్ వీ షుడ్ ఇంక్రీజ్ అవర్ సైజ్. మన సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. కాల్ కొన్నాం, పుట్ కొన్నాం, డీకే అయిపోయింది. దిస్ ఇస్ నాట్ జస్ట్ ట్రేడింగ్. ట్రేడింగ్ అంటే లైక్ ఇన్ పర్సంటేజ్ ఇన్కమ్, పర్సంటేజ్లో మనం ప్రాఫిట్ తీయగలగాలి. ఆ పర్సంటేజ్లో ప్రాఫిట్ తీయడం ఇస్ ట్రేడింగ్. సో ఐ కమ్ అప్ విత్ దిస్ ప్రాప్ ఫార్మ్ ఐడియాలజీ. హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎవ్రీ డౌట్, ప్రతి ఒక్క డౌట్ మీకు క్లియర్ అయిపోతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా కూడా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ నెక్స్ట్ వీడియో సూన్ వస్తుంది ఇన్ 2 days. లైక్ వాట్ విల్ బి అవర్ బెస్ట్ ప్రాప్ ఫార్మ్స్ ప్రొవైడెడ్ ఇన్ ఇండియా. అండ్ నేను ఏ ప్రాప్ ఫార్మ్ చూస్ చేసుకున్నా అనేది కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకు చూస్ చేసుకున్నా అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఈ వీడియోకి ఇది మాత్రమే జస్ట్ లైక్ అన్ ఇంట్రో, మన జర్నీ ఎట్లుండబోతుంది అనే దానికోసం. సో హోప్ యూ గైస్ లైక్ ఇట్. కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయొద్దు, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బై బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.